వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి అయితే డీకేపల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే వినాయక చవితి నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇంతకు ఇక్కడ ఇంత జనాభా ఎట్లా కూడినారు, అలాగే ఇక్కడ యూత్ ఎలా ఉన్నారు, అలాగే ఈ కార్యక్రమం ఎవరు చేపడుతున్నారు, 15 రోజుల వినాయక చవితి కార్యక్రమం ఘనంగా జరిగిందని అందరైతే చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడున్న హరియాణ గారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఇక్కడ దేవకంపల్లి గ్రామం నందు మా మహావీర్ ఉత్సవ కమిటీ తరపున గత 10 సంవత్సరములుగా ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం ఉత్సవం జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో ఈ గ్రామంలో ఉండే యూత్ అందరూ వచ్చి మేమందరూ ఇక్కడ చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో. దాదాపుగా చాలా మంది ఇక్కడికి వచ్చి సుమారుగా ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు ఈ ఉత్సవంలో పాల్గొనడం, ఈ కార్యక్రమం 15 రోజులుగా రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ సామూహికంగా అందరూ ఈ గ్రామంలో ఉండే అందరూ కులస్తులు మతస్థులు ఇక్కడికి చేరి ఎంతో అన్యోన్యంగా ఈ వివిధ కార్యక్రమాలు పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కుటుంబ సమేతములుగా ఇక్కడ వచ్చేసి అందరూ రోజు పాల్గొని ఈ 15 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా ఈ వినాయకుని ఉత్సవం జరుపుతూ ఈ రోజు ఈ నిమజ్జన కార్యక్రమంలో చూస్తున్నారు కొందరు వందల మంది యువకులు చేరి, అలాగే ఇక్కడ స్త్రీలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఉత్సవానికి మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ గ్రామంలో ఇక్కడే పక్కన వెలిసి ఉన్న మారెమ్మ దేవతను కూడా ఈ అందరు గ్రామస్తులు కలిసి ఇక్కడ భవ్యమైన గుడిని కూడా నిర్మించుకోవడం జరిగినది. అలాగే ఈ గ్రామస్తులందరూ రాబో కాలంలో కూడా ఇట్లే ముందుకి ఇలాంటి కార్యక్రమం సంతోషంగా జరుపుతారని ఆశిస్తున్నా. అన్న అలాగే చూసినట్లయితే దాదాపుగా మదనపల్లిలో ఒక 6 రోజులు లేకపోతే 7 రోజులు పెట్టడమే చాలా గగనము. ఈ 15 రోజుల వినాయక చవితిని మన మండపంలో పెట్టారు కదా, ఎంత మటుకు సాఫీగా జరిగిందన్న? 15 రోజులు అనేది అసలు ఒక క్షణం మాదిరిగా గడిచిపోయినది. ఇక్కడ ఈ 15 రోజులు అందరూ వారి అర్ధ సమయాన్ని దీనికోసమే కేటాయించి రోజు తెల్లారి సాయంకాలం స్వామివారి పూజలు చేస్తూ నైవేద్య ప్రసాదాలను సమర్పించుకుంటూ, సాయంకాలం అయితే వివిధ చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, పాతకాలంలో ఎప్పుడో పురాతనం జరిగిన చిన్న చిన్న ఆటలు పాటలు ఇలాంటివి జరుపుకుంటూ అన్యోన్యంగా చాలా అసలు ఏమాత్రము 15 రోజుల సమయం ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అలా జరుపుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత మదనపల్లి. అన్న అలాగే అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మండపం పెట్టి వినాయకుడిని చేస్తున్నారు? సుమారుగా 25 సంవత్సరములు పైగా. శ్రీ బాలగంగాధర్ గారు 100 ఏళ్ళు అయింది. తర్వాత ఆయన ఒక స్ఫూర్తితో మెల్లిమెల్లి ఇక్కడ ఒక 25 ఏళ్ళుగా జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? హరిబాబునా. అన్న ఇప్పుడైతే నిమజ్జనం జరుగుతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు కన్నుల పండుగ చూడండి, మీరే చూస్తున్నారు. ఇక్కడ వందల మంది వచ్చినారు. ఎందుకంటే ఇక్కడ ఒక మతానికి సంబంధించిన కాదు, అందరూ ఏకతట్టిగా కలిసి ఒక వినాయక నిమజ్జనం అంటే పండుగ వైభవంగా మీరే చూస్తున్నారు. ఎంత ఘనంగా చేస్తున్నామంటే, ఎందుకంటే ముఖ్యంగా దీనికి మా డీకేపల్లి యూత్ ప్రతి ఒక్కరూ కావచ్చు, నాగన్న కావచ్చు, నాగా కావచ్చు, ఇష్వా కావచ్చు, హరి కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, మురళి కావచ్చు, మనోహర్ కావచ్చు, వాడు కిరణ్ కావచ్చు, మణిగంట కావచ్చు, విద్యా, శ్యాము, వినయ్, రెడ్డి, రవి, ఇంకా మన పిల్లలు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కావచ్చు. కానీ ముఖ్యంగా ఈ ఇక్కడ సపోర్ట్ చేస్తున్న మా డీకేపల్లి యూత్ అక్కగారులకు చెల్లెలు కూడా చాలా సహకరిస్తున్నారు. పండుగ ప్రతిరోజు 15 రోజుల్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి కావచ్చు నిత్య అన్నదానం ద్వారా చేస్తున్నారు. నిన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 600 మంది దాకా అన్నదానం చేశాము. భలే గ్రాండ్గా జరిగిందన్న. చూడండి, ఇక్కడ ఒక చీటీ వేసి వాళ్ళ పేర్ల ద్వారా ఇక్కడ పైన వేసినాం. చూడండి, మీరు కూడా చూసాను. అవునన్నా. అన్న అట్లే చూసుకున్నట్లయితే అన్నదాన కార్యక్రమం 15 రోజులు చాలా బాగా జరిగిందని చెప్పి అందరు చెప్తున్నారు. దీన్ని చేయాలని మీకు ఎట్లా అనిపించింది అన్న? అన్న నేను ఒకనే కాదు, ఇక్కడ మా ప్రతి ఒక్క చీటీలో ఉన్న మెంబర్షిప్లు అందరూ కలిపి చేసింటే ఇంత ఘనంగా జరిగిందన్న. ఇదైతే ఒకరు లాభంతో పొందింది కాదు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అన్నతమ్ముడు, ప్రతి చిన్న తమ్ముడు గాని ఒక అన్న గాని ప్రతి ఒక్క అందరూ చేసింటేనే ఇంత రంగరంగ వైభవంగా జరిగిందన్న. అన్న అట్లే చూసుకున్నట్లయితే ఆట పోటీలు, అలాగే ఆడవాళ్ళు పిల్లోళ్ళు అందరూ అస్సలు 15 రోజులు ఎట్లా గడిచినాయని అర్థం కావడం లేదన్న. ఎట్లా జరిగిందన్న? ఒక రోజు కబడ్డీ ఆడినారు,
ఒక రోజు చెక్క భజన చేసుకున్నారు, ఇంకొక రోజు దావుడు మూతలు ఆడుకున్నారు, ఒక రోజు అష్టాచమ్మ ఆడుకున్నారు, ఇంకొక రోజు డాన్స్ చేసుకున్నారు, ఒక రోజు మామూలుగా మన కల్చర్ యాక్చువల్స్ గా ప్రతి ఒక్క కళను ఇక్కడ 15 రోజులు 15 రకాలుగా జరుపుకున్నారన్న. ఒక అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, ప్రతి మొత్తం అన్న. అన్న అట్లే అన్న, ఇప్పుడైతే నిమజ్జనం జరుగుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీరు వేచి ఉండాలంటే ఆ ఆరాటం ఎట్లుంటుంది అన్న? ఆరాటం అంటూ ఇప్పుడు బొమ్మని ఏమైతే నైట్ నిమజ్జనం చేస్తామో మళ్ళా మార్నింగ్ అంతా ఏమైతే చీటీలో ఉన్నారో అందరూ మళ్ళా కలిపి చీటీ వేసి మళ్ళా మేము దీనికన్నా ఎక్కువ గ్రాండ్ గా చేయాలని ఇదే ప్రోత్సాహంతో కూడా ఇంకా రెట్టింపుగా ఉంటామన్నా. అని అట్లే ఇప్పుడైతే నెక్స్ట్ లడ్డు వేలం పాట అయితే జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎవరు కొన్నారు? పోయిన సంవత్సరం వచ్చి వినయ్నా అన్న. ఎంత కొన్నారన్నా? అన్న 30,000 కన్నా. అట్లా ఇప్పుడైతే అసలు లడ్డు కోసం అయితే వేలం పాట కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ వేలం పాటను ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నా? అన్న ఇప్పుడు ఒక 10 నిమిషాలు అన్న, ఒక 10 నిమిషాల్లో ఈ లడ్డు వేలం పాటని మన ఒక్క అన్నదమ్ములు కావచ్చు, అక్కదమ్ములు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందరూ ఉత్సాహంతో మీరే చూడండి, ఒక 100లో ఉన్నారు పాడల్లా అని. నాకంటూ పదే ఉత్సాహంగా ఉన్నారన్న. అట్లే చూసుకున్నట్లయితే డ్రమ్స్ దగ్గర అయితే పిల్లోళ్ళు హల్చల్ చేస్తున్నారు. మన పిల్లోళ్ళంతా ఈ హల్చల్ చేయడానికి కారణం అన్న ఇక్కడ చూసానన్నా, ఒక మతానికి సంబంధించింది కాదన్నా, ఒక అందరూ ప్రతి ఒక్కరు కలిపి సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగని అందరూ ప్రతి ఒక్కరు ఒక ఇళ్ళకి వాకలేసుకొని ఇది మనది నాది కాదు మనది అన్నట్టుగా ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్కచెల్లెలు ఇంటికి బీగాలు వేసుకొని స్త్రీలతో కావచ్చు, పెద్దవాళ్ళు ముసలితో కావచ్చు మొత్తం వచ్చి బాగా 100ల సంఖ్యలో బాగా ఎంజాయ్ చేస్తున్నారన్న. అన్న చివరిగా అన్న, ఇప్పుడైతే విగ్రహం అయితే చూసాము, చాలా ఆకర్షణీయంగా దేవుడు మన డీకేపల్లికి వచ్చినట్లుంది. ఒక్కసారి వర్ణిస్తారా అన్న? అన్న ఇదంతా కలిపి ఇక్కడ ముఖ్యంగా చెప్తానా, ఒక రామ్ ప్రసాద్ గాని, ఒక ప్రవీణ్ గాని, ఒక శ్యాము గాని, ఇక్కడ పిల్లలు వినయ్ గాని, ఒక పవన్ గాని, ఒక శివ గాని, ఒక రెడ్డి గాని, అంటే కొంతమంది మన పిల్లలు ఉన్నారు, మురళి గాని, హరి గాని, ప్రతి ఒక్కరు అన్న, ఒకరే అని కాదు మొత్తం 24 మంది కలిపి ఈ దేవుని అలంకారాన్ని సెట్ చేశారన్న. ఒకరికే అనేది ఇది ఒకరు గొప్ప చెప్పేది కాదైతే కాదన్న, ప్రతి ఒక్కరికి దీనికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరు కలిసి కష్టపడి చేసిన పనితలమైన ఇది. ఇందాకైతే నేను చూసినట్లయితే దేవరథ అయితే తీసుకొచ్చారన్న, ముఖ్యంగా ప్రాముఖ్యత ఏమన్నా? అన్న ముందు మన పెద్దోళ్ళు మన దేవునికి ఒక దేవరథ అంటే ఒక దేవుడు మన ఇంటికి వచ్చినట్లు భావిస్తామన్న. ఇప్పుడు ఒక దేవరథ అనగానే ఒక సర్వదేవతలు కలిపి ఆ దేవతలు ఆ గోవులో ఉంటారని భావిస్తూ ముందు నుంచి మన పెద్దోళ్ళు అదే గౌరవ సంస్కారంతో అదే విధంగా పూజిస్తున్నారు కాబట్టి మేము దాన్నే కొనసాగిస్తున్నామన్నా. సో ఇదండి డీకేపల్లి యూత్, అలాగే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానివ్వండి. జై బోలో గణేష్ మహారాజ్ పల్లిలో అయితే వినాయక నిమజ్జనం అయితే అవ్వబోతుంది. ఇప్పుడైతే అన్నగారులతో మాట్లాడడం, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే అంగరంగ వైభవం కంటే ఎక్కువగా చేయాలని కోరుకుంటూ రన్ టీవీ తెలుగు ఇక్కడ ఉండే డీకేపల్లి యూత్ ని, అలాగే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అతిథిగా వచ్చిన హరిబాబు అన్న గారికి, అతిథిగా వచ్చిన గుప్తా హరిబాబు అన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఆలస్యంగా తెలుపుతూ నిమజ్జనం వేడుకలు చాలా ఘనంగా జరగాలని కోరుకుంటూ మీ రన్ టీవీ తెలుగు.